ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. మరొక నెలలోనికి దేవుడు మనందరినీ సజీవులుగా నడిపించినందుకు ఆ ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, అందరూ సంతోషంగా ప్రభునందు ఆనందముగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీ ప్రార్థన వసతులు ఏదైనా ఉన్నాయడలా తప్పకుండా మా కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు తెలియజేయండి. తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బిడ్డలారా, గడిచిన 6 నెలల పాటు దేవుడు తన కృపలో మనలందరినీ సజీవులుగా కాపాడుతూ వచ్చినాడు. ఈ 7వ నెలలో కూడా దేవుడు తన వాగ్దానమును బయలుపరుస్తున్నాడు. ఈ నెలకై ఈ దినాన దేవుడు ఏర్పాటు చేయబడుతున్న వాగ్దానము నిర్గమాకాండము 34వ అధ్యాయము 10 వచనం. యెహోవా కార్యమును చూచుదురు. ప్రియమైన బిడ్డలారా, ఇంతవరకు దేవాది దేవుని యొక్క కార్యమును మీరు చూడలేదేమో. అయితే ఈ నెలలో మొదటి దినాన ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈ నెలలో దేవుని కార్యం మీరు కన్నులారా చూచేవారిగా ఉంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా బతుకుతూ ఉన్నప్పుడు ఇదిగో ప్రభు చేసినటువంటి అనేకమైన సూచక్రియలు వారు కల్లారా చూశారు. ఇదిగో ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి 6 నెలల మీద నడవడం కూడా ఇజ్రాయేల్ ప్రజలు చూస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు దేవాది దేవుడు వారితో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో భూమి మీద ఉంటున్నటువంటి ఏ మనుషులు కూడా ఎప్పుడు చూడలేనటువంటి, వారి జీవితంలో చూడలేనటువంటి గొప్ప ఆశ్చర్య కార్యములను నేను మీకు చేయబోతున్నాను. ఇది దేవుని యొక్క వాగ్దానమని ఇదిగో దేవాది దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేస్తూ వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఇంతవరకు నీ జీవితంలో ఏ గొప్ప కార్యము జరగలేదేమో. అయితే నీ జీవితంలో ఏ గొప్ప కార్యము కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ కార్యము జరగబోయే దినము ఆసన్నమైంది. ప్రియమైన బిడ్డలారా, ప్రభు తప్పక నీ జీవితంలో ఘనమైన కార్యము చేసేవాడిగా ఉన్నాడు. ఆలోచన చేయండి, ఇజ్రాయేల్ ప్రజలు ఊహించలేనన్ని గొప్ప కార్యాలు వారి కనులారా చూశారు. అయితే వారు చేసిన విధానం ఏమిటనగా ప్రభునందు విశ్వాసం ఉంచలేకపోయారు, ప్రభునందు నమ్మకం ఉంచలేకపోయారు. ఎప్పుడైతే దేవాది దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉంచలేకపోయారో వారి జీవితాలు, అనేక మంది జీవితాలు అరణ్యంలో కుప్పలు కుప్పలుగా రాలిపోయాయి. అరణ్యంలో అనేకమైన శవాలు కూల్చబడ్డాయి. ఈరోజు నీవు కూడా దేవుని కార్యమును చూడక విశ్వాసం ఉంచక అవిశ్వాసివై ప్రభు కార్యము జరగలేదని ప్రభును దూషిస్తున్నావేమో, అన్ని దేవతల వైపు తిరుగుతున్నావేమో. అయితే ప్రభు వాక్యం తెలియజేస్తా ఉంది, ఇదిగో నా దేవుడు ఎలాంటి వాడంటే రోషము కలిగినటువంటి దేవుడను. ఇదిగో నీ నోటితో ఏ ఒక్క దేవుని పేరు కూడా ఉచ్చరించడము నాకు ఇష్టము లేదు అనేటువంటి మాట ఇక్కడ కనబడతా ఉంది. కనుక యెహోవా కార్యము ఈ దినాన్ని నీ జీవితంలో జరగడానికి దేవుడు సిద్ధపాటు చేశాడు. అనేక దినాల నుంచి కన్నీళ్లు విడుస్తున్నావేమో, అనేక దినాల నుంచి దుఃఖపడుతూ వేదన పడుతున్న, జీవితంలో కార్యం జరగలేదని బాధపడుతున్నావేమో. అయితే ఈ దినాన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడం చూస్తావు. నీ కన్నులారా చూడలేనంతగా ఆశ్చర్యకరముగా కార్యములు ఈ దినాన్ని చూడబోతున్నావు. అలాంటి గొప్ప కార్యములు దేవుడు ఈ దినాన నీ జీవితంలో దయచేయును గాక. ఆమేన్.